డాక్టర్ గారు, మరి బయట డిమ్సమ్స్ అయితే గనక అవి కూడా హెల్దీ అనే చెప్తూ ఉంటారు, ఎందుకంటే స్టీమ్డ్ కాబట్టి. అవునమ్మా. దానికంటే హెల్దీగా మనం డిమ్సమ్స్ ఎలా చూపించబోతున్నాం ఈరోజు రెసిపీలో? హై ప్రోటీన్ సోయాని ఉపయోగించి, పన్నీర్ని ఉపయోగించి ఈ రెండు కలిస్తే దగ్గర దగ్గర 35% ప్రోటీన్ అని చెప్పొచ్చు. దీన్ని స్టఫింగ్ లాగా చేసి మంచి క్యాబేజీ లీఫ్ని ఎట్లా ఒలిసేసి అందులోపల ఈ పెట్టి ఆ డిమ్సమ్ మేగడ వేసి మన పద్ధతిలో అలాంటి వాటిని మరి ఉప్పు లేకుండా టేస్టీగా మన పద్ధతిలో ఎలా చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ డిమ్సమ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చైనీస్ క్యాబేజ్ లీవ్స్ 5, పన్నీర్ 100 గ్రాములు, మీల్ మేకర్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ చిన్న ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ చిన్న ముక్కలు 1/2 కప్పు, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, ఒరిగానో 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని నానపెట్టిన మీల్ మేకర్లు వేసేసాం. దాంట్లో మనం తీసుకున్న పన్నీర్ను కూడా ముక్కలుగా చేసి వేసాం. ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో ఒరిగానో మేగడ వేసేసి అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, ముక్కా చెక్కలాగా చేసుకున్న మీల్ మేకర్ పన్నీర్ తురుము కూడా అందులో వేసేస్తాం. దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో టమోటా సాస్ వేసేసి కలిపేస్తాం. చైనా క్యాబేజీ లీఫ్ని ఒక దాన్ని తీసుకుని అందులో ఈ స్టఫింగ్ పెట్టేసి ఆకు చివరి భాగాన్ని అట్లా పొట్లం కట్టినట్టు చివరి భాగాన్ని ఫోల్డ్ చేసి కొత్తిమీర కాడతో అట్లా కట్టేసేసి ఇలా కట్టుకున్న వాటిని ఆవిరిలో పెట్టేసేసి ఉడికించేస్తాం. చైనా క్యాబేజ్ డిమ్సమ్ చూసారు కదా, ఆవిరిలో చక్కగా రెడీ అయిపోయింది. దాన్ని టమోటా సాసులు అట్లా పెట్టేసుకుని సాస్ నంచుకుంటూ తినేస్తాం. అట్లా మనం స్నాక్స్ ద్వారా కూడా కార్బోహైడ్రేట్స్ ఇన్నాళ్ళు ఎక్కువ తినేసాం. అందుకని గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఒబిసిటీ ఇట్లాంటివన్నీ పెరిగిపోయాయి. షుగరు, ప్రోటీన్ % పెరిగితే ఈ సమస్యలు తగ్గుతాయి. అందుకని ప్రోటీన్ కంటెంట్ పెరగటం కోసం స్నాక్స్లో కూడా ఈ కాంబినేషన్లో చేసుకుంటే మీరు ఇష్టంగా తింటే సమస్య కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో ఇలాంటివి మేము చూపించాం. ట్రై చేయండి. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల చిట్కాలు డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. ఈరోజు హెల్త్ టిప్ ఏంటో తెలుసుకుందాం. ఈరోజమ్మా మిమ్మల్ని కామ్గా, కూల్గా ఉంచే ఒక హార్మోన్ అందించే ఆహారం గురించి చెప్పబోతున్నాను. అరిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పోట్లాడుకునేటప్పుడు కొంచెం ఊపుగా వెళ్ళిపోతాం, పూనకం వచ్చిందా అన్నట్లు పెడుతుంటాం. కానీ వాళ్ళు వెనక్కి రావడానికి అవకాశం ఉండదు, రాలేరు. ఒకసారి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కానీ మీకు ఒక హార్మోన్ ఉంటే వెనక్కి వస్తారు. ఆ హార్మోనే గాబా హార్మోన్. ఇది మిమ్మల్ని కామ్గా చేసే హార్మోన్, మిమ్మల్ని కూల్ చేస్తుంది. వెనక్కి లాక్కొచ్చి ఊపిని తగ్గించే హార్మోన్ గాబా హార్మోన్. ఈ గాబా హార్మోన్ అన్నిటికంటే ఎక్కువగా ఉండే మొట్టమొదటి ఆహారం బొబ్బర్లు. ఈ బొబ్బర్లు ఎండిన వాటిలో గాబా హార్మోన్ ఉంటుంది. బొబ్బర్లని కాస్త రుబ్బి వడలేసుకున్నారనుకోండి, గాబా హార్మోన్ కాస్త ఎగిరిపోతుంది. ఈ బొబ్బర్లు కాస్త గుగ్గిళ్ళు వేసుకు తిన్నారనుకోండి, బాగా తగ్గిపోతుంది. ఈ బొబ్బర్లని నానపెట్టి మూటగట్టి 2 రోజులు 48 అవర్స్ ఉంచాక మొలకలకి 24 అవర్స్ మొలకలకి సగం వస్తే 48 అవర్స్కి 2 పెరిగిపోతుంది. మొలక పెరిగే కొద్దీ గాబా హార్మోన్ పెరుగుతుందట. అందుకని గాబా హార్మోన్ చాలా ఎక్కువ ఉంటే మనకు ప్రశాంతంగా ఉండొచ్చు, కామ్గా కూల్గా ఉండటానికి అది హెల్ప్ చేస్తుంది. అలాంటి నెంబర్ 1 గాబా హార్మోన్ స్ప్రౌటింగ్ చేసిన బొబ్బర్లను గుర్తుపెట్టుకోండి. 2 అంగుళాల మొలకలు వస్తే చాలా మంచిది. అందుకని మన పిల్లలకి ఇరిటేషన్స్ కాస్త తగ్గాలి, కూల్గా కామ్గా ఉండాలంటే రెగ్యులర్గా బొబ్బర మొలకలు మాత్రం అల్పాహారంలో పెట్టాలని మాత్రం మరవకండి.